బొత్స సత్యనారాయణ ఒకవేళ జనసేన వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఆసక్తి వ్యక్తం చేస్తున్నారా, ఈ చర్చ అయితే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ బొత్సను ఆహ్వానించారో లేదో ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైతే బొత్సని కలిశారో, బొత్స పవన్ కళ్యాణ్ని కలిశారో ఈ చర్చ అయితే మొదలైపోయింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో జగన్ వెంటే మొదటి నుంచి ఉంటున్నారు. ఉత్తరాంధ్రలో కీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో బొత్స ఏమన్నా మనసు మార్చుకోబోతున్నారా, జనసేనలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా కూటమి ప్రభుత్వం బొత్సని ఏదో రకంగా వైసీపీ నుంచి లాగేస్తే వైసీపీలో మెయిన్ వికెట్ ఆయనే కాబట్టి ఆల్మోస్ట్గా ఇప్పటికే విజయసాయిరెడ్డి బయటికి రావడంతోనే వైసీపీలో ఒక అయోమయం మొదలైంది. ఇక బొత్స లాంటి నాయకులు కూడా బయటకు వచ్చారంటే వైసీపీని టార్గెట్ చేసే విషయంలో పూర్తిగా సక్సెస్ అయినట్టు ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేది. ఇదే నేపథ్యంలో జనసేన వైపు కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే ప్రచారం అయితే సాగుతుంది. ప్రస్తుతానికి బొత్సకైతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి మరొక 2027 వరకు ఆయనకుంది. ఒక 2.5 ఏళ్ల పాటు ఆయనకైతే తిరుగులేదు ఆ పదవిలో. అలాగే తర్వాత రాజకీయాల గురించి ఆయన ఏమన్నా ముందే ప్లాన్స్ వేసుకుంటున్నారా ఏంటి అనే చర్చ. అందుకే బొత్స జనసేన మీద మనసు పడుతున్నారు అనే చర్చ అయితే నడుస్తుందట. ఆయన పవన్ కళ్యాణ్తో ఇటీవల ఎప్పుడైతే బాహాటంగా చాలా సాన్నిహిత్యంగా మాట్లాడారో, అంతేకాదు మండలిలో కూడా కూటమి మీద పెద్దగా విమర్శలు చేయడం లేదు, ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనే సంకేతం కూడా కనిపిస్తోంది. మొన్న ఆయన లేటెస్ట్గా బడ్జెట్ సెషన్స్ టైంలో ఫోటో సెషన్లో పవన్ని కలుసుకుని మాట్లాడడం కూడా రాజకీయంగా అనేక చర్చకు దారితీస్తోంది. బొత్స అంతకుముందు కూడా పవన్ని హగ్ చేసి అసెంబ్లీ ఆవరణలో అందరికీ ఒక అరుదైన ఫోటోకి ఆస్కారం కల్పించారు. బొత్స సామాజిక వర్గం పరంగా చూసినా లేక మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్స్ చూసుకున్నా ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతారు అనేది ప్రచారం. ఎందుకంటే అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు బాలినేని విషయంలో కూడా అలాగే ప్రచారం జరిగింది. దాన్ని కొట్టి పారేశారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ అప్పుడు బాలినేని పొగిడినా ఏం చేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు వెళ్తారు, బయటికి వెళ్తారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది, చివరికి ఇప్పుడు బాలినేని జనసేనలో ఉన్నారు. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద మొన్న ఆవిర్భావ సభలో మాటల తోటాలు సంధించారు. ఇంకా ఉంది, కథ అయిపోలేదు, ముందు బయట చెప్తారు. సో ఇటువంటి నేపథ్యంలో అటువంటి అన్ని చూసినప్పుడు ఇప్పుడు అంటే వైసీపీలో కూడా ఈ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇస్తారేమో అని అనుకుంటే బొత్సకి అది ఇవ్వలేదు, కురసాల కన్నబాబుకి ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు కూడా బొత్సలో అసంతృప్తిని పెంచుతున్నాయి పార్టీలోని. ఇప్పుడే ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఇవన్నీ క్రోడీకరించుకుంటే భవిష్యత్తులో తాను జనసేన దిశగా అడుగులు వేయబోతున్నారా అనే చర్చ కూడా ప్రచారం కూడా నడుస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.